భయ్యా ఇప్పుడే భయ్యా సూర్య సినిమా చూసొచ్చా. హీరో సూర్య అతనివి సినిమాలు నేను టైటిల్తో సంబంధం లేకుండా చూసేస్తుంటా. ఎందుకంటే సూర్య గారు అంటే నాకు అభిమానం. నేను చిన్నప్పటి నుంచి సూర్య గారి ఫ్యాన్ని. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో పుట్టా. నన్ను అప్పటి నుంచి మా ఊళ్ళో అందరూ గజనీ అంటారు, కొంతమంది ఆరు అంటారు, కొంతమంది ఆకాశం నీ అద్దురా అంటారు, కొంతమంది శివపుత్రుడు అంటారు. అలాంటివి ఈ సినిమా చూస్తానని సేపు ఏంది పోయా ఈ సినిమా దారుణంగా చేసి పెట్టావు పోయా. ఎలాంటి పెద్ద పెద్ద హిట్లు నీకు ఆస్కార్ అవార్డే కొట్టి చూపించావు నువ్వు. అలాంటిది ఈ సినిమాలో ఏంది పోయా ఈ సినిమా. డైరెక్టర్ గారు ఎవరంటే మీరు సూర్య అన్నతో జైబీం 2 తీయండి, గజనీ 2 తీయండి, ఆకాశం నీ అద్దురా 2 తీయండి, 6 2 తీ. అంతేగాని ఏం సినిమాలు అంటే ఏందండి ఈ సినిమాలో. విశ్వనాథ్ సినిమా చూస్తాను ఏంది పోయి సినిమా 50 సంవత్సరాల్లోడే అంది 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంది అన్యాయంగా ఉంది పోయా. ఆఖరికి నేను ప్రతి సినిమాకి నేను ఈ సినిమాకు ఒక 50,000 కోట్లు రావాలండి, 1,00,000 కోట్లు రావాలి, బాగా ఆడాలని చెప్తా నేను. కానీ ఈ సినిమా చెప్పలేకున్నా బాధ. ఈ సినిమాకి 1,00,000 కోట్లు రావాలంట, రావు. దేనికి సినిమాలో మ్యాటర్ లేదు, కంటెంట్ ఏం బాగాలేదు. అలాంటిది ఆఖరికి నా శత్రువులు కూడా నా కాడకు వచ్చి సినిమా బాగాలేదురా అనేసి పోతారు నా మొక్కన. ఒక్క మొక్కలో చెప్పాలంటే సినిమా ఏం బాగాలేదు అంతే ఉండే చాలుగానే. నీకైతే బాగుంది, మాకెట బాగుంటది. 50 సంవత్సరాల వాడు 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి అమ్మా 20 సంవత్సరాల పిల్లని పెళ్లి చేసుకుంటావా? గొట్టపాటు దేశం ఏంది అన్యాయం. చిన్నపిల్లలే తెలియక ప్రేమించలేని కథ మార్చచ్చు కదా. సరే కథ అన్నా సరే తీసినావు, ఏదో కథ మీ ఇష్టం, మా చేతులు లేదా కథ. మన కథను బాగుది ఏమైనా బాగుంది మీరే చెప్పండి. మరి దీని మీద అదట బానే తల్లి కోరుకో తండ్రి కూడా బానే. తండ్రి డబ్బులు ఇచ్చినాడు, బిజినెస్ మ్యాన్ చేసాడు, పక్క దేశం పోయినా అమ్మాయిలతో జలసాలు ఓకే, డబ్బులు అందరూ అంతే. సరే ఎవరైనా డబ్బు నీకునే నాకునే అంతే కదా. మన బాధ ఏంటంటే ఎవడికి లేదనేది అది దిక్క. ఆ ఉన్నోడు పక్క మాట్లాడితే మనకి ఏమైనా అవకాశం లేని అట్టు కూడా మాట్లాడా ఆ జనాలు ఉండరన్నమాట. వచ్చి అదేదో అన్యాయమైన పర్లేదు, పరిస్థితి బాగున్నాడు పక్కన మాడేద్దాం, సేఫ్ అయిపోతాం, కేసులు పెట్టరు, జైల్లో పెట్టరు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సరే అది అట్టు బానే సపోర్ట్ డబ్బు నోడికి అనుకో. ఇప్పుడు సినిమా బాగా తీయాలి కదా. ఒక్క పాట బాగుంది, ఇంకేమైనా బాగుందా? అదే బటర్ఫ్లై అంట, బటర్ఫ్లై ఆ కాలేజీ అమ్మాయిలు చిన్నపిల్లలు అమ్మాయిలు చేస్తారు తప్ప ఆ పాట కాన్సెప్ట్ కూడా ఏం బాగుందని. కాన్సెప్ట్ బిజినెస్ మ్యాన్ అంతే, పక్క దేశం బాగుండే ఏదన్నా అంత ఏం నచ్చలేదన్న మాకు. సినిమాని చూసి మాట్లాడే హక్కు మన రాజ్యాంగం దేశం మనకి ఇచ్చింది. సినిమా చూడండి, బాగాలేకపోతే చెప్పడానికి చెప్పింది అంతే, మీ ఇష్టం. అది నచ్చితే బాగుందని చెప్పు, లేదా బాగాలేదని చెప్పు. ఎవడే అంది ఇక్కడ వచ్చి పీకేది ఎవడు లేదు అంత సీను. బాగుంటే బాగుందని చెప్తాం, బాలేదని చెప్తాం అంతే కదా. సినిమా బాలే. కానీ సూర్య గారు అయితే బేడ్ కాదు, ఆయన పెద్ద యాక్టర్, ఆయన గ్రేట్, ఆయన ఆస్కార్ అవార్డు, ఆకాశం నీ హద్దురా, జైభీం ఆ సినిమాలో నేను పెద్ద ఫ్యాన్ అయిన ఆయనకి. అలాంటి ఈ సినిమా తీస్తే బాధగా ఉంది. డైరెక్టర్ గారు వెంకీ అట్టూరు గారు దయచేసి ఇలాంటి సినిమాలు చేయకండి, బాగా తీయండి. సూర్య గారికి ఆయన సెట్ కాదు. గతంలో ఆయన వెంకీ అట్టూరు గారు లక్కీ భాస్కర్ అనేది ఉంది ఒక సినిమా, పెద్ద హిట్. అది సినిమా పశ్చిమ రాజధాని కేక్. అది అలాంటి తీయండి, ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇదేంటండి అయ్యి బాబాయ్ ఫ్యామిలీ డ్రామా అంతా బాగానే ఉంది, కానీ ఎమోషన్ కరెక్ట్ కాలేకపోయి అదే అసలు ఏదో బాగుంది. కాబట్టి తప్పు అయితే డైరెక్టర్ గారు ఉంది, కాస్త సరి చేసుకోండి. ఈసారి బాగా తీయండి. సినిమా అన్నాక సహజం అండి, అన్నీ ఇట్లా అవుతాయి, ఫ్లాప్లు అవుతాయి, ఆడకుండా పోతుంటాయి. ఎవడో వచ్చి నాలంటాడు బొక్కలో గాడు వచ్చి బాగాలేదన్నమాట నాది బాగుంటుంది పోరా జనం. ఇప్పుడు నేను బాగాలేదని చెప్తా, జనం పోరా బాగుంటే నాది ఏముంది చెప్పండి. బాగుంటే ఆటోమేటిక్ దాని డబ్బులు వస్తానే ఉంటాయి, ఎవడు ఆపలేడు దాన్ని. మీరే చూడండి, జైభీం అనే సినిమా ఎవడైనా ఆపాడా? అది థియేటర్ కాదుగా, ఓటీటీ. అది ఓటీటీలో కూడా ఆస్కార్ అవార్డే, ఆకాశం నీ ఎదురా ఓటీటీ కదా. మరి అవన్నీ థియేటర్కండి, బాగా కంటెంట్ బాగుంది, బాగా తీయండి. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లోనే ఇంత బాగుంది. పైగా ఇట్లా మాట్లాడింది శత్రువులు అటు, మళ్ళీ దీనికి మళ్ళీ శత్రువులు దాడులు చేయడం ఏందండి, ఇదే దారుణం అండి. సారీ. కాబట్టి దయచేసి సూర్య అన్న, నేను ఫ్యాన్ అన్న, నేను గజనీ సినిమా థియేటర్ పుట్టానన్నా, దయచేసి నా బాధ అర్థం చేసుకో. నన్ను మా ఊళ్ళో ఆరు అంటారు, కొంతమంది శివపుత్రుడు అంటారు, ఇందాకే చెప్పిన, కొంతమంది ఆకాశుడి ఎద్దురు అంటున్నారు, నన్ను అంటారు అంతే. కొంతమంది నన్ను జూనియర్ సూర్య అంటారు, నన్ను నా బాడీ చూసి, అంటే నా డైలాగులు నా స్టైల్ చూసి అందరూ ఒరే నువ్వు వచ్చే గజనీ లాగా ఉంటావు అంటారా. కొంతమంది ఒరే ఈ దేవుడు శివపుత్రులా ఉంటారు అంటారు. అది ఏమని అర్థం? కరెక్ట్ అయిన నేటికి. కాబట్టి దయచేసి బాగుండే సినిమాలు తీయాలి. ఈసారైనా సూర్య అన్న ఆస్కార్ అవార్డు కొట్టాలంతే. ఈ సినిమాకి ఏదో బాగుంది కాబట్టి ఒక 500 కోట్లు 1000 కోట్లు రావాలా, లేదా ఒక 10,000 కోట్లు వస్తే హ్యాపీ. ఇంకా
చాలు ఎలా నాకు ఎలా దయచేసి ఎలా